హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ దోసకాయ పండు మిర్చి పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను ఈ పచ్చడి కోసం ఒక దోసకాయ, 4 టమాటాలు, 10 పండు మిర్చి తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పండు మిర్చిని వేసి వేగనివ్వాలి. ఇలా పండు మిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దోసకాయ ముక్కలు త్వరగా వేగాలంటే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు వేగనిస్తే త్వరగా మగ్గిపోతాయండి దోసకాయ ముక్కలు. ఇలా మగ్గిన దోసకాయ ముక్కల్లో ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, కొద్దిగా చింతపండు వేసి ఒకసారి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మనం చల్లారిన దోసకాయ ముక్కలను అందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీని పోపు కోసం తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేగిన తర్వాత పచ్చడిని అందులో వేసి వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని అందులో వేసి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పండు మిర్చి దోసకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని ఇక్కడి దాకా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.